విశాఖ పార్లమెంట్ స్థానం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు హాట్ సీట్గా మారింది. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ నుంచి పోటీ చేయడానికి రాజకీయ నేతలు పోటీ పడుతున్నారు. విశాఖ ఎంపీ స్థానం గెలుపు పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీకి ఈ స్థానంలో చావోరేవో తేల్చుకునేలా వార్కు సిద్ధమవుతుండగా మరికొందరు నేతలు కూడా ఇక్కడి నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే విశాఖ ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి విశాఖ ఎంపీ బరిలోకి దిగుతున్నారు. గతంలో బొబ్బిలి ఎంపీగా బొత్స ఝాన్సీ ఎన్నికయ్యారు. అయితే ఈసారి విశాఖలో ఆమె అడుగు పెడుతున్నారు. బొత్స సత్యనారాయణకు కూడా విశాఖలో పెద్ద ఎత్తున వ్యాపారాలున్నాయి. వైసీపీకి కూడా విశాఖ ఎంపీ స్థానం కీలకం కావడంతో అనూహ్యంగా స్థానికురాలైన బీసీ మహిళను ప్రకటించింది. రాష్ట్రంలో ఇటీవల మారుతున్న సమీకరణాలతో టీడీపీతో బీజేపీ పొత్తు కుదిరితే కమలం పార్టీకే విశాఖ ఎంపీ సీట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ టీడీపీ, జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దీంతో ఈసారి విశాఖ నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. గతంలో విశాఖ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసి ఉండటంతో ఇక్కడి నుంచి మరోసారి బరిలో దిగాలని పురంధేశ్వరి ఆలోచిస్తున్నట్లు సమాచారం. బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ సీటు తనదే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సంబరాల పేరుతో పెద్ద కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రిపబ్లిక్ వేడుకలతో జనాల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక సీఎం రమేష్ కూడా విశాఖలో ఎంపీ స్థానంపై కన్నేశారని సమాచారం. త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగుస్తుండటంతో సీఎం రమేష్ విశాఖ నుంచి పోటీపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిని ప్రకటిస్తే గీతం విద్యాసంస్థల అధినేత శ్రీభరత్ రంగంలోకి దిగాలని ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ప్రజాశాంతి పార్టీ లీడర్ కేఏ పాల్ కూడా విశాఖ ఎంపీ సీటుపై కన్నేశారు. ఇటీవల కొత్త పార్టీ ప్రారంభించిన జేడీ లక్ష్మీనారాయణ కూడా జై భారత్ పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా విశాఖ ఎంపీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ కి కూడా విశాఖలో ఓటు బ్యాంక్ ఉండటంతో బలమైన వ్యక్తిని బరిలో దింపాలని పార్టీ భావిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిట్టిబాబు మనకు అందిస్తారు. చిట్టిబాబు, అంటే ఇటు విశాఖ ఎంపీ స్థానానికి సంబంధించి మిగతా అన్ని పార్టీలు కూడా దానిపైన కన్నేశారు. అయితే ఏ ఏ పార్టీల నుంచి ఎవరెవరు అభ్యర్థులు అక్కడ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్న వారిలో ఉన్నారు? విశాఖ ఎంపీ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. 17 లక్షల ఓటర్లు ఉన్నటువంటి ఈ పార్లమెంటు నియోజకవర్గం అని చెప్పవచ్చు. 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. విశాఖ ఉత్తరం, తూర్పు, దక్షిణం, పరమడతో పాటు గాజువాక, భీమిలి, ఇటు ఎస్కోట నియోజకవర్గాలు కూడా ఈ పరిధిలోకి రాబోతున్నాయి. విశాఖ ఎంపీ స్థానం అంటేనే అత్యంత క్రేజీ ఉన్నటువంటి స్థానంగా అందరూ భావిస్తూ ఉంటారు. ఇప్పటికే గడిచినటువంటి 4 పర్యాయాల పాటు వ్యాపారవేత్తల యొక్క సీట్ని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంవీవీ సత్యనారాయణ, అంతకు ముందు ఉన్నటువంటి 3 సభ్యులు కూడా వ్యాపారవేత్తలు ఈ సీట్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. విశాఖ నగరం అంటేనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి నగరం. ఒకవైపు ఆర్థికంగా నగరంగా ఇప్పటికే అభివృద్ధి చెంది ఉంది. మరొక వైపు ప్రభుత్వ రంగ సంస్థలు, ఇటు విశాఖపట్నంలోనే స్టీల్ ప్లాంట్ ఉండటం, పోర్టు, నేవీ, ఇక ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖపట్నంలో ఉండటం, దేశ నలుమూలల నుంచి కూడా విశాఖలో స్థిరపడడానికి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా సుముఖత చూపుతూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతం అంటేనే అత్యంత క్రేజీ ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారు. మరొక వైపు విశాఖ నగరంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కూడా అధికంగానే ఉంటుంది. విశాఖ అన్ని రకాల్లో, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఈ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ స్థానంపై మొదటి నుంచి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పవచ్చు. ఇక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు కూడా కసరత్తు అయితే ఇప్పటికే మొదలుపెట్టాయని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజకీయ సమీకరణలు కనుక పరిశీలించినట్లయితే జనసేన, బీజేపీ ప్రస్తుతానికి పొత్తులోనే ఉన్నాయి. ఇక జనసేన, టీడీపీ ప్రస్తుతానికి పొత్తులోనే ఉన్నాయి. ఇక ఇటీవల 2 రోజులుగా గడిచినటువంటి పరిణామాలను ఒకసారి పరిశీలించినట్లయితే బీజేపీ కూడా పొత్తు ఉండబోతుందంటూ కూడా ప్రచారం కూడా జరుగుతుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటే కనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశాఖపట్నం వేదికగానే గతంలో ఎంపీగా పనిచేశారు. మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి. ఆ స్థానాన్ని
పురంధేశ్వరికి కేటాయిస్తారంటూ కూడా జోరుగానే ప్రచారం జరుగుతుంది. మరొక వైపు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా విశాఖపట్నంలోనే మకాం వేశారు. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గడిచినటువంటి ఒక నెల రోజుల క్రితమే సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించారు. ఇటీవల కాలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించారు. ఖచ్చితంగా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. మరొక వైపు తన అభిమానులు కార్యకర్తల వద్ద విశాఖ ఎంపీగా నేనే పోటీ చేస్తానంటూ కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. మరొక బీజేపీ నేత సీఎం రమేష్ కూడా రేసులో ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే కనుక అందుతూ ఉంది. సీఎం రమేష్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇక ఆ పదవి సమయం కూడా గడుస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ నూతనంగా రాజ్యసభకు వెళ్లేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలోనే సీఎం రమేష్ కూడా విశాఖ ఎంపీ స్థానంలో కచ్చిప్ వేసినట్టుగా మనకైతే కనుక సమాచారం అందుతూ ఉంది. అతను కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక టీడీపీ నుంచి కనుక బరిలో దిగితే కనుక గీతం విద్యా సంస్థల అధినేత సినీ నటుడు బాలకృష్ణ చిన్నాలుడు భరత్ గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఓటమి చెందినటువంటి పరిస్థితి. ఇక భరత్ కూడా ఖచ్చితంగా నేనే పోటీ చేస్తానంటూ కూడా ఇప్పటికే 7 నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తరచూ కూడా పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఇక ఇటు అన్ని పార్టీలు కూడా చాలా దృష్టిని అయితే కనుక కేంద్రీకరించి అని చెప్పవచ్చు. మరొక వైపు కేఏ పాల్ కూడా విశాఖ కేంద్రంగా నేను ఎంపీగానే పోటీ చేస్తాను. ఇప్పటి వరకు ఎంపీగా పనిచేసే వారందరూ కూడా విశాఖను అభివృద్ధి చేయట్లేదు. కేవలం వారు పదవిని ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్థానికేతరులు మాత్రమే విశాఖ ఎంపీ స్థానాన్ని పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. ఈ సంవత్సరం రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానికులకే సీటు కేటాయించాలని కూడా కేఏ పాల్ కూడా ప్రధానంగా ఒక అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. మరొక వైపు జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో కూడా విశాఖపట్నం కేంద్రంగానే విశాఖ ఎంపీగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అతను ఓటమి చెందినటువంటి పరిస్థితి. రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే జనసేన పార్టీకి ఆయన రాజీనామా చేశారు, బయటకు వచ్చారు. ఇటీవల కాలంలోనే జై భారత్ ఒక పార్టీని కూడా ప్రారంభించారు. ఇక ఏదైతే ఉందో ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్కు హక్కులు అనే అంశాలపైన ఆయన చాలా వేగంగా ముందుకు వెళుతున్నారు. విశాఖ నుంచే పోటీ చేస్తారంటూ కూడా మనకు ప్రచారం కూడా అందుతుంది. ఇంకా అధికార పార్టీ నుంచి ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరును కూడా ప్రకటించారు. బొత్స సత్యనారాయణకు ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో కూడా బొత్స ఇప్పటికే వర్కౌట్లు ప్రారంభించినట్టు చెప్పవచ్చు. ఖచ్చితంగా బొత్స ఝాన్సీ విజయం సాధిస్తారు. గతంలో ఎంపీగా చేసినటువంటి అనుభవం కూడా ఉందంటూ వైసీపీ వర్గాలు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అటు కాంగ్రెస్ కూడా శర్మిల ఇంకా సీటు ప్రకటించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సీట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఈ విశాఖ ఎంపీ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు ప్రచారం మొదలెట్టాయి. కొంతమంది ఆశాహోలు మాకే సీటు వస్తుందంటూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక బీజేపీ జనసేన టీడీపీ పత్తు ఉంటే కనుక ఎవరికి సీటు రాబోతుంది, లేదంటే బీజేపీ కాకుండా కేవలం టీడీపీ జనసేన బరిలో దిగితే కనుక ఎవరు పోటీ చేయబోతున్నారు అనే అంశంపై స్పష్టత రావాల్సింది. విశాఖ సీటు మాత్రం అన్ని పార్టీలు కూడా కైవసం చేసుకోవడానికి తహతహలాడుతున్నటువంటి పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగానే కనబడుతుంది. రైట్, థాంక్యూ చిట్టిబాబు.